నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా 50 ఏళ్ళు దాటినటువంటి పురుషుల్లో ఎక్కువగా కనిపించేటువంటి సమస్యల్లో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మూత్రం ఎక్కువ సార్లు రావటం, తక్కువగా రావటం, రాత్రులు ఎక్కువ సార్లు లేవటం, సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంత ఇబ్బందిని అనుభవించలేక చాలామంది సర్జరీకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. కానీ సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ అనేది లేకుండా ఇప్పుడు మనకి ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే కొత్త విధానం మనకు అందుబాటులోకి వచ్చేసింది. సో ఇది ఏ రకంగా మనకి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ రివియా వాస్కులర్ సెంటర్, గచ్చిబౌలి. హలో సార్. సార్, ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుషుల్లో ఎందుకు పెరుగుతూ వస్తుంది, అది కూడా 50 తర్వాత ఎందుకు వాళ్ళకి అవుతుంటుంది? ప్రాస్టేట్ అంటే ఒక చిన్న ఒక వాల్నట్ షేప్డ్ ఆర్గన్ గ్రంథి. మన మెన్కి యూరినరీ బ్లాడర్ కింద ఇది జనరల్ గా ఉంటుందండి. సో ప్రతి మగవారికి ఉంటుంది. ఇది నార్మల్ పర్సన్ లో ఒక 20 grams 20 ml సైజ్ ఉంటుంది. సో వయసు వచ్చే కొద్ది యూజువలీ 45 and above కానీ చూస్తే దాదాపు ఇద్దరు మగవాళ్ళు ముగ్గురులో ఇద్దరికి ఈ గ్లాండ్ వాసేది అనేది మనం చూస్తుంటాము. సో ఈ వాపు వచ్చినప్పుడు దీనివల్ల ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందులు యూరినరీ సమస్యలు వస్తాయి. ఎందుకంటే యూరిన్ పైపు ప్రాస్టేట్ గ్లాండ్ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి. సో ఈ గ్లాండ్ వాసినప్పుడు ఆబ్వియస్లీ ఆ పైప్ పైన ఎఫెక్ట్ పడి యూరిన్ అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు అయితే వస్తుంటాయి. సో ఇది ఎక్కువగా ఇది ఒక హార్మోన్ డిపెండెంట్ ప్రాసెస్. సో మగవారికి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఈ ఆండ్రోజన్ అంటే టెస్టోస్టిరోన్ మగవారికి ఉండే హార్మోన్స్ లో ఉండే ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ గ్రంథి హార్మోన్ రెస్పాన్సివ్ అన్నమాట. అంటే ఇంకా అది టెస్టోస్టిరోన్ రెస్పాన్సివ్ కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల గ్రోత్ అనేది జరుగుతుంటుంది. సో ఇది గ్రో అయినప్పుడు నేను చెప్పినట్టు యూరినరీ సిమ్టమ్స్ తో చాలా మంది చాలా సంవత్సరాల కొద్ది కూడా ఇబ్బందులు పడుతుంటారు. వారికి ఈ ప్రాస్టేట్ వాపు వల్లనే ఆల్మోస్ట్ చాలా మంది వరకు 50% 70% ఆఫ్ ది పీపుల్ కి ప్రాస్టేట్ ఆర్గన్ అనేది ఒకటి ఉంది, అది వాసినప్పుడు ఇబ్బందులు వస్తాయని కూడా తెలియకుండా అది జస్ట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అని చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో అది కొంచెం బాగా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్లాడర్ పైన కూడా యూరినరీ బ్లాడర్ పైన కొన్ని పర్మనెంట్ డ్యామేజ్ వల్ల కొంచెం పర్మనెంట్ చేంజెస్ ఏర్పడి దాని వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్ కి లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ కి డిఫరెన్స్ ఏంటి, ఎట్లా తెలుసుకుంటారు? అంటే సిమ్టమ్స్ కూడా ఎట్లా ఉంటాయి రెండిట్లో? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఆబ్వియస్లీ అంటే క్యాన్సర్ అంటేనే వేరే దగ్గరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అన్కంట్రోల్ గ్రోత్ అని అంటారు. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కాకుండా ఇంకొక కండిషన్ మనం ఏదైతే మనం ఫోకస్ చేస్తున్నామో దాన్ని బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా అని అంటారు, BPH. సో బినైన్ అంటేనే నాన్ క్యాన్సర్స్ అని. సో బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా అంటే ఎన్లార్జ్మెంట్స్. BPH అనేది మెడికల్ టర్మినాలజీలో నాన్ క్యాన్సరస్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి వాడే టర్మ్ అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ గాని ఉంటే ఒకవేళ ఈ PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. సో ప్రాస్టేట్ నుంచి ఒక ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనేది బ్లడ్ లోకి సెక్రీట్ అవుతుంది, అంటే బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. సో క్యాన్సర్ లో ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది, అదే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ లో అంత ఎక్కువ ఉండదు. సో ఒకవేళ PSA కొంచెం హై ఉంటే యూరాలజిస్ట్ జనరల్ గా ఈ ట్రాన్స్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే ప్రాస్టేట్ ని రెక్టమ్ ద్వారా కొంచెం పాల్పేట్ చేస్తారు. అక్కడ ఏమన్నా హార్డ్ గా అనిపించినా లేదంటే జస్ట్ ఈ PSA వెరీ హై ఉన్నా ఒక MRI ఆర్డర్ చేస్తాము. సో లాస్ట్ 15 years నుంచి MRI స్కాన్ రోల్ చాలా పెరిగింది ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ లో, ట్రీట్మెంట్ లో. ఈరోజు MRI ఈజ్ అ వైటల్ కాంపోనెంట్. సో ఒకవేళ MRI చేయించగలిగితే మనం ఆల్మోస్ట్ చాలా వరకు 90 to 95% ఆఫ్ ది సిగ్నిఫికెంట్ క్యాన్సర్స్ అంటే ఏదైతే ఈ ప్రాస్టేట్ అంటే ట్రబుల్ చేసే క్యాన్సర్స్ వరకు 90-95% మనం MRIలోనే ఐడెంటిఫై చేయగలుగుతాము. సో MRI పాజిటివ్ ఉంటే వాళ్ళకి బయాప్సీ ఆర్డర్ చేస్తాము. సో బయాప్సీలో ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుంది క్యాన్సర్ అని. అదే MRI నార్మల్ ఉంటే జస్ట్ నాన్ స్పెసిఫిక్ ప్రాస్టేట్ PSA ఎలివేషన్ అంటే ఈ గ్రంథి వాసిన దాని వల్ల కొంతమందికి PSA అనేది పెరుగుతుంది,
లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, ప్రాస్టేటిక్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ పిఎస్ఏ పెరుగుతుంది. సో ఈ ఎంఆర్ఐ ద్వారా వీటిని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఇంతకు ముందు వీటికి సంప్రదాయ చికిత్సలు ఏ రకంగా ఉండేది, సర్జరీ చేస్తే దాంట్లో కాంప్లికేషన్స్ ఎలా ఉండేది, ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ పిఐ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ట్రెడిషనల్ గా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ని TURP అనే ఒక ప్రొసీజర్ ద్వారా యూరాలజిస్టులు ట్రీట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా అది చేస్తున్నారు. చాలా వరకు వైడ్లీ ప్రాక్టీస్ అండ్ అక్సెప్టెడ్ మెథడాలజీ. ఓకే. సో దాంట్లో యూరిన్ పైప్ ద్వారా సిస్టోస్కోప్ వాడి ప్రాస్టేట్ని కొన్ని లూప్స్ వాడి కానీ, కొంతమందికి లేజర్ ప్రాస్టెక్టమీ కూడా చేస్తుంటారు. సో లేజర్ వాడి కానీ ఈ లూప్స్ వాడి ప్రాస్టేట్ని కట్ చేస్తుంటారు. సో దీని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కానీ చూస్తే కొంతమందికి మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే అందరూ కొంచెం వరింగ్ కాంప్లికేషన్ కానీ చూస్తే ఈ యూరిన్ పైప్ అనేది ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ యూరిన్ పైప్ అనేది చాలా చిన్నది, స్కోప్ పెట్టి మ్యానిపులేషన్ చేసినప్పుడు అక్కడ ఆ యూరిన్ పైప్లో డ్యామేజ్ అయ్యి యూరినరీ పైప్ స్ట్రక్చర్ ఏర్పడే అవకాశము ఒక 3 to 5% అంటే మనం డేటాలో చూస్తుంటాము. ఇట్ వేరీస్ ఫ్రమ్ సర్జన్ టు సర్జన్ అండ్ ఏరియా టు ఏరియా. బట్ ఈ స్ట్రక్చర్ ఏర్పడితే దానివల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ టు డీల్ విత్ అండి. అది ఒకసారి వస్తే ట్రీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రికవర్ అయ్యే అవకాశము ఉంటుంటుంది యూరినరీ స్ట్రక్చర్స్లో. సో మళ్ళీ మేజర్ మళ్ళీ సర్జరీస్ చేయించుకోవాల్సిన అవసరము, అదొక అంటే క్రానిక్ లైఫ్ లాంగ్ ప్రాబ్లం అయ్యి చాలామంది దానివల్ల కెథీటర్ పైన డిపెండ్ అయిపోయి కెథీటరైజ్డ్ కావాల్సిన అవసరం కూడా చూస్తుంటాము. సో అంత కామన్ కాదు, కానీ వస్తే ఇబ్బంది కొంచెం చాలా ఇట్స్ డిఫికల్ట్ కండిషన్ టు ట్రీట్. అదే కాకుండా ఈ ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్కి ఒకసారి ఈ సర్జరీ చేసిన తర్వాత వీర్యం అనేది బయటికి రాదు. సో ఇట్ రివర్సెస్ ఇన్ టు ద బ్లాడర్. దీన్ని రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అని అంటారు. సో వీర్యం బయటికి రాదు. ప్లస్ చాలా తక్కువ మందికి రేర్గా కొన్నిసార్లు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి చూస్తే కానీ యూరినరీ లీక్స్, ఎక్కువ రోజులు కెథీటర్ పైన ఉండాల్సిన అవసరము అండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కానీ చూస్తే కూడా ఒక 5 to 8% ఆఫ్ ద పేషెంట్స్ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కాంప్లికేషన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల కొన్ని మినిమలీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి బెస్ట్ థెరపీస్ అని అంటున్నారు. సో ఈ మినిమలీ ఇన్వేజివ్ ఆప్షన్స్ కూడా ముందరకు వచ్చినాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెక్నిక్ అనేది ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years నుంచి ఆల్రెడీ ఆ ప్రొసీజర్ వెస్టర్న్ వరల్డ్లో దానికి డేటా, రీసెర్చ్, ఎవిడెన్స్ అన్నీ ఏర్పడి ఈరోజు FDA అప్రూవల్ ఉంది ఈ ప్రొసీజర్కి. యూరోపియన్ న్యూరలాజికల్ అసోసియేషన్ గైడ్ లైన్స్లో కూడా ఇది ఒక యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్ మొడాలిటీ. సో EUA గైడ్ లైన్స్ అంటే అది యూరాలజిస్ట్కి రికమెండేషన్స్ అనమాట. యూరోప్లో ఏదైతే ట్రీట్మెంట్స్ వస్తున్నాయో అది యాక్సెప్టెడా కాదా అనేది గైడ్ లైన్స్లో రీసెర్చ్ పట్టి ఒప్పుకుంటారు. దాంట్లో కూడా ఈరోజు ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక యాక్సెప్టెడ్ మెథడాలజీ ఫర్ ట్రీటింగ్ ఎన్లార్జ్ ప్రాస్టేట్. సో ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో లైక్ ఎనీ అదర్ ఎంబలైజేషన్ అంటేనే బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళి కొన్ని పార్టికల్స్ వాడో లేకపోతే కొన్ని డివైసెస్ వాడి బ్లడ్ సప్లై ఒక ఏరియాకి కట్ ఆఫ్ చేస్తాం, అంటే ఆ బ్లడ్ సప్లై ఆపేస్తాం. సో ఈ రక్త సరఫరా లేని దానివల్ల ఆ ఆర్గన్కి ఆక్సిజన్ కానీ ఆహారం కానీ అందక అది ఆ ఏరియా చనిపోయి కొంచెం సైజ్ తగ్గిపోతుంది. సో ఈ ప్రాస్టేట్కి సేమ్ వే ఒక చిన్న మైక్రో కెథీటర్ ద్వారా ఒక శాండ్ పార్టికల్స్ టైప్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 1/10 of an mm ఉంటుంది. ఈ శాండ్ పార్టికల్స్ లాంటి ఎంబోస్పియర్స్ అని అంటాము. ఈ కెథీటర్స్ ద్వారా ఇంజెక్ట్ చేసి ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ సప్లై బ్లాక్ చేసిన దానివల్ల అది సైజ్ ష్రింక్ అయిపోయి యూరినరీ పైప్ పైన పడే ప్రెషర్ తగ్గి యూరినరీ సిమ్టమ్స్ రిలీఫ్ అవుతాయి. ఓకే. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎంతసేపు సమయం పడుతుంది చేయడానికి? అండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈ ప్రొసీజర్ అయితే ఒక 2 to 2.5 hours, సమ్ టైమ్స్ కొంచెం అరౌండ్ ఆన్ యావరేజ్ 2 to 2.5 hours అవుతుంది. కొంతమందికి ఇంకా తక్కువలో కూడా అవ్వచ్చు. అండ్ యూజువలీ అనస్థీషియాలో ఉండరు పేషెంట్స్ అందరూ అవేకే ఉంటారు. సో సింపుల్ లోకల్ అనస్థీషియా ఒక చిన్న ఇంజెక్షన్తో
ఇది ఒక యాంజియోగ్రాఫిక్ ప్రొసీజర్. యాంజియోగ్రామ్ అంటే మన అందరికీ తెలుసు, Yes. ఈ గుండెలో స్టెంట్స్ పెట్టడం కానీ ఇదంతా యాంజియోగ్రాఫిక్ అంటారు. సో సేమ్ వే ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేసి బ్లడ్ వెసల్స్ ద్వారా పోతాం కాబట్టి లోపల రక్తనాళాల లోపల స్పర్శ ఉండదు. సో వాళ్ళకి జనరల్ అనస్థీషియా అవసరం ఉండదు. కాకపోతే ప్రాస్టేట్కి వెళ్ళే రక్తనాళాలు చాలా చిన్నవి ఉంటాయి. సో దాన్ని నావిగేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 2.5 hours అవుతుంది ప్రొసీజర్. సో పిఐఈ ట్రీట్మెంట్ తర్వాత ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదో, వాళ్ళ సెక్షువల్ లైఫ్లోనే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అని? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఏదైతే మన టీయూఆర్పీలో ఆల్మోస్ట్ 100% అవుతుందో మనకి ఇక్కడ ఒక 10% to 12% రేట్ ఉంటుందండి. అది కూడా ఒక టైం ఇంప్రూవ్ అవ్వచ్చు. సో అది కాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా రేర్ ఉంటుంది దీంట్లో, అంత మనం చూడము అంత ఫ్రీక్వెంట్గా. అదర్వైజ్ సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ ప్రొసీజర్కి అంతా ఉండవు. థ్యాంక్ యూ సార్. సో ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది పెరగడానికి కారణాలు అండ్ దానికి అందుబాటులో వచ్చినటువంటి ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, 50 years దాటిన తర్వాత మాక్సిమం మన మేల్స్లో చూసుకున్నట్లయితే ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అనేది ఎక్కువ మంది అనుభవించేటువంటి సమస్య. సో ఇకపై నుంచి ఆ సమస్యను అనుభవించాల్సిన నెసిటీ అనేది లేదు, ఎందుకంటే మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, అదే పిఐఈ ట్రీట్మెంట్. సో ఎవరైనా ఇటువంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, రివ్యూ వాస్కులర్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.